హలో పీపుల్, ఈరోజు మనం ఏఆర్టీ థియేటర్లో చెన్నై లవ్ స్టోరీ మూవీకి ప్రీమియర్ షోకి అయితే వచ్చేసాం. మాకు ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. సో మూవీ ఫస్ట్ షోని చూసేయాలని చెప్పి ప్రీమియర్స్కే వచ్చేసాము. వీఆర్ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ 3 hours మూవీ. నడిగరికి వణక్కం. సో గైస్, ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ హాఫ్ అయింది. ఎలా అనిపించింది? అమ్మో, నాకు కన్ఫ్యూజన్ ఉందంట అసలు. అంటే ఎందుకో గర్ల్స్ బాగా కనెక్ట్ అవుతారు అనిపిస్తుంది. నాకైతే మాత్రం చెన్నై లవ్ స్టోరీ కాదు, క్రింజ్ లవ్ స్టోరీ లాగా అనిపించింది. ఒక 2-3 కామెడీ, కొంచెం అక్కడక్కడ నవ్వొచ్చిన సీన్స్, ఎక్సెప్ట్ ఫర్ దట్ ప్రీ ఇంటర్వెల్ ముందు ఉన్న సీన్ ఒక్కటే కొంచెం పాజిటివ్ ఉంది. రిమైనింగ్ ఎక్కడ అసలు కొంచెం కూడా ఎక్కలేదు. కిరణ్ అబ్బవరం బాయ్ వన్స్ అగైన్ బ్యాక్ టు దట్ సింగిల్ ఎక్స్ప్రెషన్ ఫేస్. ఫిలిం అంతా ఒకటి ఎక్స్ప్రెషన్. నిన్న హోప్ ఉంది ఇప్పుడు కూడా, ఎందుకంటే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మూవీ తీస్తున్నాం, కరెక్ట్ మూవీ తీస్తున్నాం ప్రమోట్ చేశారు కదా. సో సెకండ్ హాఫ్లో ఏమైనా బెటర్ అవుతుందేమో అని. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంటర్వెల్ నాకు నచ్చింది, ఏం నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ గుర్తుందా సాంగ్ ఏదైతే హైలైట్ అయింది, అది కూడా వీడియో సాంగ్ చాలా వరస్ట్ అనిపించింది నాకైతే. అసలు బాగా తీయలేదు ఇప్పుడు నాకైతే. చూద్దాం సెకండ్ హాఫ్ అయినా చెన్నై లవ్ స్టోరీ చూపిస్తాడో మళ్ళీ ఇంకో ప్రిన్స్ లవ్ స్టోరీ చూపిస్తాడా. అంటే కొన్ని ఓవర్ యాక్షన్గా అనిపించాయి, కొన్ని చాలా అసలు ప్రతిదీ అతిగానే అనిపించింది. ఏదో నిబ్బి స్టోరీస్ చూసి రేంజ్లో అనిపించింది కొన్ని చోట్ల. ఎందుకు వెళ్తున్నావు? డే టైంలో షో దొరకలేదా, షో టికెట్స్ దొరకలేదా అని. డే టైం షో కల్లా మూవీ ఎత్తేస్తారేమో, అందుకని ఇప్పుడే వెళ్ళి చూసి వచ్చేసామని చెప్పు బాబు. Let's start the review of the Chennai love story film. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత క్రింజ్ లవ్ స్టోరీ అనుకున్నాం. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత కొంచెం అయినా బెటర్ ఉంటుందేమో అనుకున్నాం. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత క్రింజ్ కూడా కాదు, చెత్త లవ్ స్టోరీ. క్రింజ్ కూడా కాదు, చెత్త లవ్ స్టోరీ. చెత్త వరస్ట్ స్టోరీ. అసలు లవ్ స్టోరీ అనకండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది క్రింజ్ కూడా కాదు. టార్చర్, లిటరల్ టార్చర్. అసలు ఆ ట్రైలర్ కట్ చేసి మోసం చేసి ట్రైలర్ కట్ చేసిన వాడు ద గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఆఫ్ దిస్ మూవీ. మూవీలో ఉన్న తోప్ సీన్స్ అన్ని తీసుకొచ్చి ట్రైలర్ కింద పెట్టి మోసం చేసే జనాల్ని. అసలు అందులో ఒక సీన్ అయితే ఎండ్ టైటిల్స్ వేసిన తర్వాత వచ్చింది ఆ సీన్. ట్రైలర్ లో ఫస్ట్ వస్తుంది. కొన్ని మూవీస్ ని రీమేక్ చేయకూడదు అంటారు కదా, వాటిని అలాగే ఉంచాలి, రీమేక్ చేయదని. ఈ మూవీని ట్రైలర్ కిందే ఉంచండి. మీ ట్రైలర్ చూసి మీకు ట్రైలర్ నచ్చితే అక్కడే ఉండిపోండి. మంచి ట్రైలర్ చూసాను ఫీలింగ్ వస్తుంది. మూవీకి వెళ్తే మాత్రం పిచ్చెక్కిపోతుంది, లిటరలీ చెప్తున్నా. ఆ కిరణ్ అబ్బవరం అసలు ప్లీజ్ అన్న, కొంచెం ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి చెప్తున్నావు, ఇంకా అవ్వదు కానీ నువ్వు యాక్టింగ్ చేయలేవు, సింగిల్ ఎక్స్ప్రెషన్ ఇస్తావు, వదిలేసాయి. మాకు హోప్స్ కూడా లేవు. కొంచెం అలాంటి ఏది వినరో భాగ్యం, విష్ణు కథ లాంటి సింపుల్ సినిమాస్ చేయి. అది మూవీస్ మమ్మల్ని ఎంటర్టైన్ చేయి, పర్లేదు. కానీ ఇలాంటి మూవీస్ మాత్రం ఇంకో చేయకు, చేస్తాం అలా ఫేక్ ట్రైలర్ కట్స్ ఇవ్వకు. అసలు ఇంటర్వెల్ టైం కి జనాలందరూ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అసలు మూవీ మనకు అర్థం కావట్లేదా, మూవీలో స్టఫే లేదా, మనం సరిగా చూడలేకపోతున్నాం అన్న రేంజ్ లో ఉన్నారు జనాలు. బట్ అట్లీస్ట్ అక్కడ కొంచెం ఉంది, లైక్ సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అన్న హోప్. నువ్వేవైతే ఒక 3 or 4 ఆప్షన్స్ అనుకుంటా, అదంతా కాకుండా 5th ఆప్షన్ తీసుకొచ్చి ఇంటర్వెల్ ముందు పెట్టాడు. మనం ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ మూవీకి ఇది మా ఒపీనియన్ అన్నట్టు చెప్తాం. యూజువల్ ఎవరైనా రివ్యూ ఇచ్చారు మా ఒపీనియన్ అని చెప్తారు. బట్ ఇది మాత్రం థియేటర్ చూసిన అందరు ఒపీనియన్. తల కొట్టుకున్నారు. సినిమా నుంచి మధ్యలోనే చాలా మంది బయటికి వెళ్ళిపోయారు కూడా. అసలు ఏం తీసారు, ఎందుకు తీసారు ఏంటంటే చాలా చూపించాలనుకున్నాడు. కొన్ని సీన్స్ లో నాకు అనిపించింది చాలా కన్వే చేద్దాం. ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడేవాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారు. అన్ని పబ్లిక్ ఇష్యూస్ ని కవర్ చేద్దామని అనుకుని ఉండొచ్చు, బట్ అదంతా మెస్సీ అయిపోయింది మొత్తం సినిమా అంతా. వాళ్ళు ప్రాపర్ గా కన్వే చేద్దాం అనుకుని కన్వే అవ్వలేదు. ఇంకొకటి అన్రియల్ థింగ్స్ ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లో లేరు ప్రెసెంట్ జనాలు ఎవరు. సో కమింగ్ టు మ్యూజిక్ కూడా అసలు ఒక్క సాంగ్ కూడా నచ్చలేదు, ఒక్క వీడియో సాంగ్ బాగాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడ కొంచెం ఉంది, కొన్ని సీన్స్ కొంచెం కామెడీ, అప్పుడు ఇన్స్టాంట్ జస్ట్ అలా కొంచెం నవ్వుకొని మళ్ళీ మర్చిపోయేంతగా. కొన్ని సీన్స్ ఏదో ఒక 3 to 4 సీన్స్ కొంచెం రిలీఫ్ వచ్చాయి. ఎంత వరస్ట్ సినిమా అయినా కానీ ఈ ఒక్క సీన్ బాగుంది, ఈ ఒక్క పార్ట్ బాగుంది అనిపిస్తుంది. ఇందులో 2 పార్ట్స్ బాగున్నాయి, ఒకటేమో ఇంటర్వెల్, ఇంకోటేమో క్లైమాక్స్.
విరామం, ది ఎండ్. ఆ రెండు మాత్రం సీన్స్ కాదు, ఆ కార్డ్స్ బాగున్నాయి నాకు. విరామం, ఇంటర్వెల్, బయటికి వెళ్ళిపోండి, ఎండ్, మూవీ నుంచి బయటికి వెళ్ళిపోండి. జస్ట్ కార్డ్స్ బాగున్నాయి అంతేనా? టైటిల్ కార్డ్స్ మూవీ అయిపోయిందన్న రిలీఫ్ బాగుంది, అంతకుమించి ఏం లేదు అక్కడ సినిమాలో చెప్పడానికి. గౌరీప్రియ ఏడుస్తూనే ఉంది. గౌరీప్రియ యాక్చువల్ పర్ఫార్మెన్స్ బాగుంది, అంటే తన పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే బాగుంది. బట్ ఈ మూవీలో అసలు ఏం లేదు, అసలు మూవీలో సోల్ లేదు కాబట్టి మనకు అసలు ఒక్క సీన్ కూడా ఎక్కదు. తన యాక్టింగ్ వరకు చాలా బాగా చేసింది, కానీ మనకి అంతా ఎక్కదు ఎందుకంటే మూవీలో సోల్ లేదు. అట్లీస్ట్ తన స్కోప్ అయినా పెరిగితే నెక్స్ట్ సినిమాస్ లో వాటిలో కొంచెం బాగా వాడితామని మంచి యాక్ట్రెస్ అవుతుంది. 0, నాట్ ఈవెన్ 0.5, 0 out of 5 రేటింగ్. ఇంకా స్టిల్ మీరు వెళ్ళి చూస్తారు, మీరు కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ అనుకుంటే యూ కెన్. ఏదో జస్ట్ ఒక కామెడీ సీన్, ఒక చిన్న ఎమోషన్ అక్కడక్కడ అలా వచ్చింది వెళ్ళింది అన్న ఫీలింగ్ వచ్చింది తప్పితే కంటిన్యూస్ గా ఏ ఫీల్ క్యారీ అవ్వలేదు మూవీలో. మొత్తం మెస్సీగా ఉంది. ఫస్ట్ సీన్ నుంచి కూడా ఏంటి ఇలా ఉంది అనే ఫీల్ వస్తుంది, ఆ ఫీలే కంటిన్యూ అవుతుంది, పెరుగుతుంది తప్ప ఫీల్ తగ్గదు. మేము 1 year బ్యాక్ మేము ఇద్దరం కలిసి ఫస్ట్ మూవీకి వెళ్ళాం, కింగ్డమ్ అని. ఆ మూవీ కూడా ట్రైలర్ సూపర్ ఉంటుంది, మూవీ హైలీ డిసప్పాయింట్ అయ్యాం. ఆ మూవీ తర్వాత నుంచి ఎన్ని మూవీస్ చూసా అన్ని సూపర్, మాకు చాలా బాగా నచ్చిన మూవీస్. మళ్ళీ 1 year తర్వాత ఇప్పుడు ఈ మూవీకి వచ్చాం, ట్రైలర్ సూపర్, మూవీ మళ్ళీ డిసప్పాయింటింగ్. అంటే బీజిఎం మంచి మూవీస్ కి ప్లస్ ఎలా అవుతుందో ఈ మూవీని బాగాలేదు, బీజిఎం బాగాలేదు అంటే అలా డౌన్ చేసేసింది. ఆ బీజిఎం కూడా ఎక్కడా లేపలేదు, మొత్తం మూవీ అంతా డౌన్ కి ఇంకా తీసుకెళ్ళింది కిందకి తప్పితే ఎక్కడ ఏం యూజ్ లేదు. ఆ బీజిఎం వల్ల కూడా మణి శర్మ మ్యూజిక్ అది ఇది అన్నారు కానీ మణి శర్మ స్టాండర్డ్ మ్యూజిక్ కాదు. అండ్ ట్రైలర్ లో వస్తున్నప్పుడు కల్ట్ క్లాసిక్ లోడింగ్ అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది, ఈ మూవీ చాలా వరస్ట్ గా ఉంటుంది. ఒక 10 ఏళ్ల తర్వాత ఇది కల్ట్ మూవీ రా అని దీని గురించి లేపుతారని, ఈ మూవీని మాత్రం లేపలేరు. ఎందుకు అస్సలు రీచ్ అవ్వలేదు. మేబీ ఆ ట్రైలర్ వల్ల జనాల్లో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కూడా అయ్యి ఉండొచ్చు. లేకపోయినా కదా, కానీ అట్లీస్ట్ ఆ ట్రైలర్ కట్ వల్ల ఓపెనింగ్స్ అయితే వస్తాయి, లేకపోతే కనీసం కిరణ్ అబ్బవరం. It's a flop for us. Thanks for watching. Bye. By the way, how is my earrings? Kandasuna. Good night. Good night.